హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ ఫుడ్ ఫ్రమ్ శాంతిస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో నేను కేవలం 15 నిమిషాల్లో మూడు పదార్థాలతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నా అండి. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అండ్ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇందుకో ఇప్పుడు మన స్వీట్ రెసిపీ అన్నాను కదండి, దానికోసం ఒక 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 3 యాలకులండి. మనం రేషియో వచ్చి 2:1. దాన్ని మూడింటిని కలిపి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా కరిగిన తర్వాత నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి అంతా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిపిండి ఉంది కదండి, దాన్ని వేసుకుంటున్నాను. దీన్ని బాగా నేతిలోనే బాగా స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ మారుతుందండి. ఇప్పుడు లైట్ కలర్లో ఉంది కదా, ఇది కొంచెం లేత పసుపు రంగులోకి మారిపోతుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటలేం లేకుండా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా లేత రంగులోకి మారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని 1/4 కప్ వరకు పాలు, 1/4 కప్ కూడా అవసరం లేదండి, దానికన్నా తక్కువే అవసరం అవుతాయి. కొన్ని వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవచ్చు పాలు. ఇప్పుడు నేను 1/4 కప్ కన్నా తక్కువే వేసుకున్నాను పాలు. బాగా ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. కలుపుకోకుండా వదిలేసారంటే కింద అతుక్కునేస్తుంది. అలా అతుక్కోకుండా ఉండాలంటే బాగా కలుపుతూనే ఉండాలి. నాకు కన్సిస్టెన్సీ కొంచెం నీళ్ళగా అనిపించింది, అందుకే ఇప్పుడు ఇంకో 1/2 కప్పు వరకు మనం మిక్సీ పట్టుకున్న పొడిపిండిని వేసుకుంటున్నాను. లిక్విడ్గా ఎక్కువ ఉంటే పొడిపిండి వేసుకోండి, లేదంటే గట్టిగా ఉందనుకోండి కొన్ని పాలు వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు. మన కన్సిస్టెన్సీ తెలుస్తుంది. కొంచెం థిక్గా ఉంటే చాలు. ఇలా కలుపుతూనే ఉంటే మనకి కొన్ని నిమిషాల్లోనే మనకి బ్యాటర్ అనేది బాగా దగ్గర పడిపోతుందండి. అలాగే ప్యాన్కి కూడా విడిపోతుంటుంది. చూడండి, ప్యాన్ నుంచి విడిపోతుంది చూడండి మన పిండి మిశ్రమం అనేది. ఇలాగే కలుపుతూనే ఉండాలండి. ఇలా దగ్గర పడే టైంలో మనము సన్నగా తరుక్కున్న జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను. ఇందులోకి పల్లీలనైనా వేసుకోవచ్చండి, బాదం పలుకులైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలాగే కలుపుతూనే ఉంటే చూడండి మంచి కన్సిస్టెన్సీ వచ్చిందండి. కేవలం 5 నిమిషాల్లో ఇది దగ్గర పడిపోతుంది. అలాగే ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో మనము ఒక ప్లేట్లో కానీ, ఇలాంటి ఒక క్యారీ బాక్స్లో కానీ నేను ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాను. దీన్ని మనం పెట్టుకున్న పిండి పదార్థాన్ని ఇలా క్యారీ బాక్స్లోకి వేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది 1 గంట పాటు వదిలేయండి, చల్లారాలి. ఇది బాగా చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనం ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం ఎందులోనైనా వేసుకొని దాన్ని డిమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, బాగా చల్లారింది. ఇప్పుడు డిమోల్డ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. కేవలం 15 నిమిషాల్లో, నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, 10 నిమిషాల్లో నేను చేసేస్తున్నాను ఈజీగా. ఇది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నేను చేస్తున్న వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం మన ఛానల్లో రిప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.